ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ముఖ్యంగా మనం ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఆఫ్ కోర్స్ యాత్ర ఆన్లైన్ మొత్తం కూడా నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్ అనేది చాలా డీప్ రెడ్లో క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డిస్ మాత్రం కొద్దిగా గ్రీన్లో ఉంది, బట్ అంత స్ట్రెంత్ అయితే ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా అన్నీ కూడాను నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూసుకున్నట్టయితే ఒక్క సెక్టార్ కూడా గ్రీన్లో అనేది కనిపించట్లేదు. ముఖ్యంగా మెటల్స్, ఎనర్జీ, పిఎస్యూ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ప్రెషర్లో ఉన్నాయి. కొద్దిగా ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీలో మాత్రం అంత డీప్ సెల్లింగ్ అయితే కనిపించట్లేదు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా హ్యూజ్ రెడ్లో అయితే క్లోజ్ అయినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓవరాల్గా కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయింది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే ముఖ్యంగా ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. దాని తర్వాత గిఫ్ట్ నిఫ్టీ అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మన యుఎస్ మార్కెట్స్ వచ్చేసరికి ఇవి పాజిటివ్గా ఉన్నాయి, ప్రస్తుతం అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. దాని తర్వాత చైనా పాజిటివ్గా ఉంది, రష్యా పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. అండ్ ఏషియా మార్కెట్ జపాన్ చూద్దాం. జపాన్ అయితే ప్రస్తుతం అయితే ట్రేడ్ అవుతుంది పాజిటివ్గా. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. యుఎస్లో ఏంటంటే యుఎస్ కంట్రీ యొక్క రేటింగ్స్ ఏంటంటే తగ్గించారనమాట. సో అందుకని యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా వీక్గా ట్రేడ్ అయినాయి. మన మార్కెట్స్ కూడా దాన్ని ఫాలో అవడం అనేది జరిగింది. సో కొద్దిగా రికవర్ అనేది కనిపిస్తున్నట్టు ఉంది. సో ఎనీహౌ ఒకసారి చార్ట్స్ మీద చూద్దాం. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎస్టర్డే డేటా అనేది చూస్తే మనకి యూఎస్కు సంబంధించిన ఇంపార్టెంట్ డేటా అనేది రావడం జరిగింది. ఇది క్రూడ్ ఆయిల్కి సంబంధించి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ తగ్గినాయి అనమాట. దాని తర్వాత నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ వచ్చేసరికి చాలా పాజిటివ్గా ఉంది, బట్ స్టిల్ యూఎస్ని డౌన్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే డేటా అయితే పాజిటివ్గా ఉంది ఫండమెంటల్గా. అదేవిధంగా మనం ఈరోజు ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే చైనాకు సంబంధించిన పిఎంఐ సర్వీస్ డేటా అనేది రావడం జరిగింది. ఇదైతే పాజిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా జపనీస్ పిఎంఐ రావడం అనేది జపాన్ కంట్రీస్ పిఎంఐ డేటా అనేది నెగిటివ్గా ఉంది. సో ఇంకా ఫండమెంటల్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇనీషియల్ జాబ్లెస్ క్లైమ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక్కడ ఏదైతే 3 స్టార్స్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ డేటా అనమాట. ఓకే, ఇక మనకి బ్యాన్ లిస్ట్లో చూసుకున్నట్టయితే హిందుస్థాన్ కాపర్, పిఈఎల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ 3 కూడా ఏంటంటే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో ఏంటంటే మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అనేది చేయలేము. ఇకపోతే మనకి ఈరోజు రిజల్ట్స్ అనేది చాలా కంపెనీస్ అనౌన్స్ చేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఐచర్ మోటార్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, లూపిన్, ఎంజిఎల్, ఎంఆర్ఎఫ్, అదానియంట్, డాబర్ అండ్ కమిన్స్ ఇండియా. ఓకే, ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనేది ఇస్తున్నాయి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకవేళ మార్కెట్ అవర్స్లో కనుక రిజల్ట్స్ ఇచ్చినాయంటే వోలటైల్గా ఉండే అవకాశం ఉంది ఏది ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. బట్ అగైన్ ఇక్కడ మనం చూస్తే 1877 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 2 కోట్లు అనేది సెల్ చేశారు. ఓవరాల్గా 1880 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. ఇది చాలా పెద్ద అమౌంట్ అవుట్ఫ్లో అనేది కనిపిస్తుంది క్యాష్ మార్కెట్లో. ఇక మనం ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనకేంటంటే ఇమీడియట్గా 19,600, 19,700, 19,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్ పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే ప్లేయర్స్ అనేవాళ్ళు కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 45,500 దగ్గర కొద్దిగా సెల్లింగ్ చేశారు, 45,700, దాని తర్వాత 46,000 ఈ 3 లెవెల్ దగ్గర ఏంటంటే కాల్స్ అయితే ఎక్కువగా సెల్ చేశారు. అదేవిధంగా 44,500 దగ్గర కొద్దిగా పుట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనకి కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే పెద్దగా యాక్టివిటీ లేదు, బట్ స్టిల్ 20,200 దగ్గర సెల్లింగ్ చేశారు. కాల్స్ అనేది 20,300 దగ్గర సెల్లింగ్ చేశారు. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే 20,000 దగ్గర కొద్దిగా కనిపిస్తుంది. దాని తర్వాత 19,500 దగ్గర మాత్రమే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్టిల్ దీంట్లో కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఓవరాల్గా ప్లేయర్స్ అందరూ కూడాను నిన్న మార్కెట్ పడిపోయింది కదా, అందుకని కాల్స్ అయితే సెల్ చేసి పెట్టారు ప్రస్తుతానికి. ఓకే, ఎనీహౌ ఇక ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇండియా విక్స్ అనేది ఏంటంటే 10% అనేది పెరిగింది. డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 9.68% పెరిగింది. ఎప్పుడైతే
ఈ యొక్క విక్స్ అనేది పెరుగుతుందో మార్కెట్లో మేజర్ స్వింగ్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మేజర్గా వోలటైల్గా ఉంటుంది. రికవర్ చేసినా ఫాస్ట్గా రికవర్ చేస్తారు, కిందకి వెళ్ళిపోయినా ఫాస్ట్గా, అంటే ఐ మీన్ పెద్ద పెద్ద క్యాండిల్స్ పెద్ద పెద్ద డిస్టెన్స్తో వెళుతూ ఉంటుంది ఈ యొక్క వోలటైలిటీ అనేది ఎప్పుడైతే రైజ్ అయిందో. అయితే నిన్నైతే రైజ్ అయింది అండ్ స్టేబుల్ కూడా అయింది 10% దాకా అప్రాక్సిమేట్లీ. ఇక మనకి యుఎస్ డౌ జోన్స్ అనేది చెక్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా యుఎస్ ఏంటంటే డౌన్గ్రేడ్ చేసిన న్యూస్ అనేది రావడం, ఇక్కడ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది ఈ యొక్క రెసిస్టెన్స్ 35,500 లెవెల్. అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే స్ట్రాంగ్గా సెల్లింగ్ అయితే చేశారు న్యూస్ బేస్డ్ మూవ్ ఇది. బట్ ఎనీహౌ ఈ యొక్క లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 35,176 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ ఏదైనా జరిగిందంటే మార్కెట్లో కొంత ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ చూడండి, నిన్న సెల్లింగ్ చేశారు, బట్ కొద్దిగా ఇమీడియట్గా రికవర్ అనేది చేశారు. ఫాలోఅప్ పెద్దగా స్ట్రాంగ్గా డౌన్ సైడ్ అయితే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. అదేవిధంగా నిఫ్టీ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 19,800 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. మనకి ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్ళాల్సి ఉంటే ఆ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అయితే మనం వాచ్ చేద్దాం. ఇక డౌన్ సైడ్ ఏంటంటే ప్రీవియస్గా 19,300 దగ్గర మార్కెట్ అనేది కొద్దిగా యాక్టివిటీ తీసుకుంది. సో 19,300 లెవెల్ అనేది డౌన్ సైడ్ అయితే సపోర్ట్ ఉంది. అండ్ ఇంట్రాడే లెవెల్స్కి వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేయండి. ఏది 19,564, దాని తర్వాత ట్రెండ్ లైన్. ఈ రెండు కూడా ఏంటంటే క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ రెండు లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఏంటంటే మొమెంటం అనేది పుంజుకునే అవకాశం ఉంది. బట్ యూఎస్ మార్కెట్స్ కొద్దిగా స్టాగ్నెట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఈ రోజు కోసం మనకి ఈ లెవెల్ అనేది వాచ్ చేయండి 20,200, దాని తర్వాత 19,893. ఓకే, డౌన్ సైడ్ వచ్చేసరికి, ఎందుకంటే ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది కాబట్టి ఈ రెండు లెవెల్స్ అనేది ఇంట్రాడే కోసం వాచ్ చేయండి. ఆ రెండు లెవెల్స్ దగ్గర యాక్టివిటీ అనేది కనిపించవచ్చు మనకి. ఇక ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో మార్క్ చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే 45,280 అనేది ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్ స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ ఉంది. సో ఒకవేళ మార్కెట్ అనేది రావడం జరిగితే మళ్ళీ ఇక్కడ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ వీక్ నోట్లో వెళితే కూడాను 44,545 లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికైతే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అక్కడ మనకు అప్డేట్ సరిగ్గా లేదు. ఏది మన investing.comలో ఇక్కడ మనకి ఏంటంటే ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ అనేది 60 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఎనీహౌ ఓవరాల్గా మనకి ఈ యొక్క ప్రీవియస్ సెల్లింగ్ క్యాండిల్ జరిగింది, స్ట్రాంగ్గా సెల్లింగ్ జరిగింది. ఓకే, దాని తర్వాత మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 19,383 డౌన్ సైడ్. ఎనీహౌ ఏంటంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. ఓకేనా, సో యాక్టివిటీస్ చాలా తక్కువగా ఉందన్నమాట. అంటే గ్యాప్ డౌన్ జరిగింది కానీ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా న్యూట్రల్గా కనిపిస్తుంది. సో అవి ప్రస్తుతం ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం. ఇక ఓవరాల్గా టెక్నికల్ సమరీ ఎలా ఉంది అనేది చూసుకుందాం. దీంట్లో టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఓవరాల్గా న్యూట్రల్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. అదేవిధంగా నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే దీంట్లో కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ ఇండికేటర్ న్యూట్రల్ అనేది కనిపిస్తుంది. సో ఎనీహౌ ఫ్రెండ్స్, మనకేంటంటే ఈరోజు యాక్టివిటీ అనేది కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది, అంత మొమెంటం అయితే కనిపించట్లేదు. డైరెక్ట్గా ఏదైనా గ్యాప్ డౌన్ జరిగినా కొద్దిగా కిందకి లేదా కొద్దిగా పైకి అనేది వెళ్ళే అవకాశం ఉంది ఇనీషియల్గా. తర్వాత డెవలప్ అయితే సిస్టమ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది మనం ఫస్ట్ 5 minutes 10 minutes అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.